సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A1 ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఒక ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేశానమాట ఈరోజు యూరో జేపీవైలోని. సో దానిలో అయితే ఒక థంబ్‌నెయిల్‌లో 10,000 అని పెట్టాను గానీ, సమ్‌వేర్ $160 అలా ప్రాఫిట్ వచ్చింది. సో దాన్ని మీరు ఇండియన్ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకోవచ్చు. $160 సమ్‌వేర్ అలా ప్రాఫిట్ వచ్చిందనమాట. 160 ఆర్ 190 కరెక్ట్‌గా చూడలేదు నేను. ఇంకా అది చూడాలి. $190 ఇందాకే ట్రేడ్ క్లోజ్ చేశాను. సో మీరు చూసుకుంటే ఆల్రెడీ నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో లేని వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి. A1 ట్రేడర్ మనీ అని డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. ట్రేడ్ మార్నింగ్ 8 ఆ టైంకి ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి 11:38కి ఈ టైంకి అయితే పోస్ట్ చేశా. ట్రేడ్ నేను ఈరోజు ఇది ఎంటర్ అవుతున్నాను. ఈరోజు జేపీవై అనేది. సో నేను చెప్పా ఎన్ని 2 ఎంట్రీస్ అయితే ప్లాన్ చేస్తున్నాను. సో అది కూడా పెట్టాననమాట గ్రూప్‌లో. సో ఇలా అయితే సో దాని తర్వాత ఈవినింగ్ ఎప్పుడైతే నేను ట్రేడ్ క్లోజ్ చేశాను చూడండి. ఎందుకంటే న్యూస్ ఉంది. సో న్యూస్ ఉండడం వల్ల నేను త్వరగా క్లోజ్ చేశాను. ఇదిగోండి ఇక్కడ క్లోజ్ చేసినట్టు పెట్టాననమాట. సో ఇది ప్రూఫ్. సో దెన్ ఏంటంటే ఈరోజు న్యూస్ అయితే ఉందనమాట. ఎన్ఎఫ్ఈ గురించి న్యూస్ అయితే ఉంది. ఈవినింగ్ 6 పీఎంకి. సో మనం 6 పీఎం లోపు ట్రేడ్ అనేది ఎగ్జిట్ అయిపోవాలి. ప్రాఫిట్ ఆర్ లాస్. సో నేను ఎప్పుడైతే ఇలా డైలీ టైమ్ ఫ్రేమ్ ఇలా చేశానో, సో ఎవరికైనా తెలియని వాళ్ళకి ఏంటంటే, నేను స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అండ్ ఐసీటీ కాన్సెప్ట్స్ అయితే ట్రేడ్ చేస్తాను. ఓన్లీ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ట్రేడ్ చేస్తాను. లోవర్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్ళను. అలా నేను చేసేది స్వింగ్ ట్రేడింగ్ కాదు. ఇంట్రాడేనే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చేస్తాను. కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఓకే. సో మీరు ఇక్కడ ఈ క్యాండిల్ చూసుకుంటే, ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీ స్వీప్ చేసింది రైట్? మనకి నిన్న ఫార్మ్ అయిన క్యాండిల్ ఇది. సో నిన్న ఫార్మ్ అయిన క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ లిక్విడిటీని స్వీప్ చేసింది. అసలు రిజెక్ట్ అయిందంటే ఏంటి? లోవర్ సైడ్ రిజెక్ట్ అయిందంటేనే వాళ్ళకి కిందకెళ్ళే ఇంటెన్షన్ లేదనేది. సెకండ్ థింగ్ అండ్ పైకి ఎక్స్‌పాండ్ అయింది చూసారా? హెల్తీ బాడీ ఉంది. అండ్ ఆల్సో ప్రీవియస్‌గా రిజెక్ట్ అయిన ఏరియా. ఇది చూడండి, ఇదంతా ప్రీవియస్‌గా రిజెక్ట్ అయిన ఏరియా. ఇదంతా సెల్లర్స్ రిజెక్ట్ చేసిన ఏరియా. ఆ ఏరియాని అగైన్ బయర్స్ ఫిల్ చేస్తున్నారనమాట. బయర్స్ అనేవాళ్ళు ఫిల్ చేస్తున్నారు. సో హై ప్రాబబిలిటీ మోస్ట్‌లీ దీన్ని బ్రేక్‌ఔట్ చేసేస్తారని రైట్? వీళ్ళు నిజంగా కిందకెళ్ళాలని ఉంటే వీళ్ళు ఇలా కదా రావాలి బేరిష్ క్యాండిల్. అలా కాకుండా ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ రిజెక్ట్ అయిన ఏరియాని బయర్స్ అనేవాళ్ళు ఫిల్ చేస్తున్నారు. అది కూడా స్ట్రాంగ్‌గా. ఓకే. సో ఎప్పుడైతే నేను అలా చూసానో నాకు అర్థమైంది. ఓకే. వీళ్ళు పైకి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఎక్కువ కాదు. ఎందుకు ఎక్కువ కాదు? మీరు చూసుకుంటే టూ మచ్ ఎక్స్‌పాన్షన్ మోడ్‌లో ఉంది. మార్కెట్ అనేది టూ మచ్ ఎక్స్‌పాన్షన్‌లో మోడ్‌లో ఉంది కాబట్టి నేను వీలైనంత క్విక్‌గా ప్రాఫిట్స్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాననమాట. సో అప్పుడు నేను ఎలా ప్లాన్ చేశానంటే ట్రేడ్. సో ఎప్పుడైతే నేను ట్రేడ్ చూసానో స్టాప్ లాస్ యాజ్ యూజువల్ ఇప్పుడు నాది బాడీ కింద ఉంటది. ఎందుకంటే బాడీ అనేది సెన్సిటివ్ పాయింట్ అనమాట. సో మోస్ట్‌లీ బాడీ కిందకి మీరు ఎనీ డైలీ క్యాండిల్ చూడండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే ఈ బాడీస్ విక్స్ గాని బాడీస్ కిందకి నెక్స్ట్ క్యాండిల్ విక్స్ అనేవి రావు. ఇవి ఎప్పుడు సేఫ్‌గానే ఉంటాయన్నమాట. రైట్? సో దీని బేసిస్ అండ్ ఆల్సో అక్కడ స్ట్రాంగ్ ఏరియాస్ అనమాట బాడీస్ అనేది. సో అందుకు నేను అక్కడ స్టాప్ లాస్ అనేది పెడతానన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకుంటే సో నా టేక్ ప్రాఫిట్ వచ్చేసి ఇది. క్లోజెస్ట్ లిక్విడిటీ పూల్ సమ్‌వేర్ ఇంకా కిందకే పెట్టాను టేక్ ప్రాఫిట్. ఇంకొంచెం వీలంత క్విక్‌గా ఇక్కడే తీసుకున్నాను రైట్ ఇది. ఇది టేక్ ప్రాఫిట్ సారీ. ప్రీవియస్ డే హైనే తీసుకున్నాను. ఎందుకంటే క్లోజెస్ట్ లిక్విడిటీ పూల్ అనమాట. ఇక్కడికి మోస్ట్‌లీ మార్కెట్ గ్రాబ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి. సో ఇలా అయితే ఎప్పుడైతే చూసానో దెన్ నేను యూజువల్‌గా రెగ్యులర్‌గా ఎలా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తానో అలా ఎగ్జిక్యూట్ చేసేసా 1 అవర్‌లో. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది తీసేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్ ట్రేడ్‌కి నేను లెట్స్ సే అనుకుందాం. $100 రిస్క్ పెడుతున్నాను అనుకుందాం. $100 రిస్క్ పెడుతున్నా దాన్ని ఎలా స్ప్లిట్ చేస్తానంటే నేను స్కేలింగ్ చేస్తానన్నమాట ట్రేడ్స్‌ని. స్కేలింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, నా రిస్క్ వచ్చేసి $100, నా రిస్క్ టు రివార్డ్ రేషియో వచ్చేసి 1:1 రైట్? నేను 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్ళా. ఈరోజు డాటా ప్లే అవుతుంది. కొంచెం పైకే పెట్టాను టేక్ ప్రాఫిట్. టేక్ ప్రాఫిట్ అయితే హిట్ అవ్వలేదు కదా! సో ఈరోజు దానిలోకి వెళ్తున్నాను చూడండి. సో నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసే టైంకి మార్కెట్ అనేది ఇలా ఉంది. ఓకే. ఇది ఆఫ్ చేస్తాను. సో నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసే టైంకి మార్కెట్ అయితే ఇలా ఉంది. నా స్టాప్ లాస్ ఇక్కడ, టేక్ ప్రాఫిట్ అక్కడ. ఓకే రైట్? సో ఇదైతే డిలీట్ చేస్తున్నాను. సో చూడండి. రైట్. నా ట్రిగ్గర్ అయిందనమాట. ఇది లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేశాను నేను. ఓకే. లిమిట్ ఆర్డర్ అయితే ప్లేస్ చేశా. సో నా ఎంట్రీ కూడా ట్రిగ్గర్ అయింది. సో ఎంట్రీ ట్రిగ్గర్ అయిన తర్వాత నేనేం చేశాను? సో అగైన్ ఓకే. మార్కెట్ హ్యూజ్‌గా ఫాల్ అయింది. ఫాల్ అయ్యి బట్ నా కాన్ఫిడెన్స్ ఏంటంటే మార్కెట్ డైరెక్షన్ వచ్చేసి బుల్లిష్‌గా ఉంది. మార్కెట్ బయాస్ వచ్చేసి బుల్లిష్. సో నాకు అదైతే కాన్ఫిడెన్స్ ఉంది. అందుకే నేను ట్రేడ్ ఏం క్లోజ్ చేయలేదు. సో నేను వెయిట్ చేశానన్నమాట. సో రైట్. ఇప్పుడు మనం చూసుకోండి. ఇప్పుడు మార్కెట్ క్లీన్‌గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ అనేది ఉంది. రైట్? ఇదొక ఆర్డర్ బ్లాక్. ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర మార్కెట్ అనేది కంటిన్యూయస్‌గా రిజెక్ట్ అయింది. ఇక్కడ రిజెక్ట్ అయింది. సో అంటే వీళ్ళనేది రెస్పెక్ట్ చేస్తున్నారు. సో దాని తర్వాత ఏమైంది? ఇది కీ రోల్. ఈ క్యాండిల్‌లో మీరు అబ్జర్వ్ చేయండి ఏం జరిగిందో. సో
రెస్పెక్ట్ చేసిన ఆర్డర్ బ్లాక్‌ని ఇది బ్రేక్ చేసింది. ఆల్మోస్ట్ చాలా స్ట్రెంతీగా వచ్చింది. ప్రీవియస్‌గా రిజెక్ట్ అయిన ఏరియా దగ్గర అగైన్ స్ట్రాంగ్‌గా క్లోజ్ అయింది. సో, మన బయాస్ ఆల్రెడీ బుల్లిష్. ఈరోజు మోస్ట్‌లీ బుల్లిష్‌గా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కదా! రైట్? సో, నాకు అర్థమైందనమాట. ఓకే. ఇక్కడి నుంచి ఇంకా బుల్లిష్‌గా వెళ్ళబోతుందని. అప్పుడు నేనేం చేశానంటే ఇది ఉందో చూడండి. 1:2 యాహ్! సో, నేనైతే 1:2కి తీసుకొచ్చేసాననమాట ఇది. దీన్ని అంటే 50% లాస్ నేను కట్ చేశాను. రైట్. సో, ఇలా 1:2 ఇంతకుముందు 1:1 ఉన్నదాన్ని 1:2కి తీసుకొచ్చానంటే ప్రీవియస్‌గా $100 రిస్క్ ఉందనుకోండి. దాన్ని కట్ చేసి $50 రిస్క్‌కి తీసుకొచ్చాను. ఓకే. గుర్తుపెట్టుకోండి. $50 రిస్క్‌కి తీసుకొచ్చాను. అంటే ఇప్పుడు నాకు స్టాప్ లాస్ హిట్ అయితే $50 లాస్ వస్తది. సో, ఇప్పుడేం చేశాను ఇక్కడ నేను ఇంకో ట్రేడ్ ఎంటర్ అయ్యాను. ఇలా. సేమ్ టేక్ ప్రాఫిట్, సేమ్ స్టాప్ లాస్. బట్ ఎంట్రీ అనేది కొంచెం ఇది కూడా 1:1 రైట్. ఇలా అనేది ఎంటర్ అయ్యాయి. సో, ఇప్పుడు డబుల్ ఎంట్రీ. మీరు చూసుకుంటే టెలిగ్రామ్‌లో కూడా అదే పోస్ట్ చేశా. 2 ఎంట్రీస్ ప్లాన్ చేశాను చూసారా? 2 ఎంట్రీస్ అయితే నేను ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేసుకున్నాను. సో, అప్పుడేమైంది ఇప్పుడు సెకండ్ దానిలో ఎంత స్టాప్ లాస్ పెడతానంటే రిస్క్ పెడతానంటే $50. ఎందుకంటే నాకు పర్ డేకి ఒక ట్రేడ్‌కి నేను $100 రిస్కే పెట్టాలనుకుంటాను. సో, ఇక్కడ ఏం చేశాను ప్రీవియస్ $100 రిస్క్ పెట్టాను. మార్కెట్ నా డైరెక్షన్‌లో వెళ్తుంది కాబట్టి కట్ చేశాననమాట. 50%కి తీసుకొచ్చేసా. అంటే $50 రిస్క్. మిగతా $50 నాకుంది కదా! దాన్ని ఈ సెకండ్ ట్రేడ్‌లో యూజ్ చేసుకున్నాననమాట. సో, ఇప్పుడు చూడండి. సో, ఇది కూడా ట్రిగ్గర్ అయింది. దెన్ మార్కెట్ అయితే మూవ్ అయింది. సో, ఇక్కడైతే నేను ట్రేడ్ అయితే ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకని ఇక్కడ టైం చూడండి ఎంత అయిందో. సో, ఆల్మోస్ట్ 6:00 అయితే అయిపోయిందనమాట. క్లోజ్ టు ఒక 10 మినిట్స్ ఉందంతే. రైట్. ఈ క్యాండిల్‌లో టైమింగ్స్ 4:30 రైట్. 4:30, 4:40 అట్లా అయితే నేను ట్రేడ్ అయితే ఎగ్జిట్ అయిపోయాననమాట. సో, ఎగ్జాక్ట్‌లీ ఈ క్యాండిల్ తర్వాత నేను ట్రేడ్ అయితే ఎగ్జిట్ అయిపోయాను. సో, ఎప్పుడైతే ఎగ్జిట్ అయిపోయానో సో, నాకు 90% ఆల్మోస్ట్ 95% అనేది సెక్యూర్ చేసుకోగల. సో, ఇప్పుడు చూడండి నా టేక్ ప్రాఫిట్ హిట్ అవ్వడం వల్ల ఏమైంది ఫస్ట్ ట్రేడ్ హిట్ అయింది. $100 వచ్చింది. సెకండ్ ట్రేడ్‌కి ఎంత పెట్టాను $50 రిస్క్ పెట్టాను. $50 టేక్ ప్రాఫిట్ పెట్టాను. ఇంకో 50 వచ్చింది. అంటే టోటల్ నాకు $150 అనేది వచ్చిందనమాట. ఎందుకంటే నేను 2 ట్రేడ్స్‌ని సేమ్ ఒకటే రిస్క్‌తో ఇప్పుడు నాకు స్టాప్ లాస్ హిట్ అయిందనుకోండి. ఈ ట్రేడ్‌కో $50 రిస్క్ పోద్ది. ఈ ట్రేడ్‌కో $50 రిస్క్ పోద్ది. అంటే నేను ఎంతైతే పర్ డేకి ఆర్ పర్ ట్రేడ్‌కి $100 పెట్టుకున్నానో అంత మనీనే నేను లూజ్ అవుతాను. బట్ విన్ అయినప్పుడు చూసారా? నాకు ఒక ట్రేడ్‌కి బదులు 2 ట్రేడ్‌లు ప్లేస్ చేస్తే $150 వచ్చింది. సో, ఇలా అనేది నేను ట్రేడ్స్ అనేవి ప్లేస్ చేస్తాననమాట. నాకు ఎప్పుడైనా కన్ఫర్మేషన్ కనిపిస్తే. సో, మీరు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎంటర్ అయ్యా ట్రేడ్. ఈ ఏరియాలో ఒక ట్రేడ్ ఎంటర్ అయ్యా. ఎంటర్ అయ్యి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాను. ఇక్కడ టేక్ ప్రాఫిట్ పెట్టాను. 1:100 సారీ $100 రిస్క్‌తో ఎంటర్ అయ్యాను. సో, ఇప్పుడు నేనేం చేశాను అగైన్ మళ్ళీ నాకు ఆపర్చునిటీ కనిపించినప్పుడు ఇక్కడ నాకు కనిపించిందనుకోండి. ఇక్కడ ట్రేడ్ ఎంటర్ అవుతా. ఓకే. ఇది టేక్ ప్రాఫిట్. ఎంటర్ అయినప్పుడు ఏం చేస్తాను ఇది ఇక్కడి నుంచి ఈ ఏరియా ఇది నా స్టాప్ లాస్ హిట్ అయితే $100 లాస్. అదే నేను ఈ స్టాప్ లాస్‌ని 50% తీసుకొచ్చేస్తా. అంటే స్టాప్ లాస్ హిట్ అయితే $50 రిస్కే ఉంటది. ఇంక మిగతా $50 రిస్క్ అనేది ఇక్కడ పెడతాననమాట. ఇక్కడ ట్రేడ్ ఎంటర్ అయ్యాను కదా! ఇక్కడి నుండి ఎక్కడికే పెడతాను. ఈ ట్రేడ్‌కి $50 పెడతా. అంటే నాకెంత లూజ్ అయితే $100 లూజ్ అవుతాను. విన్ అయితే మాత్రం ఈ ఫస్ట్ ట్రేడ్‌కో $100 వస్తది. సెకండ్ ట్రేడ్‌కి $50 వస్తది. సో, ఇలా అయితే నేను $150 అయితే ఎర్న్ చేస్తానన్నమాట. సో, నేను ఇది మోస్ట్‌లీ ఫాలో అవుతాను. సో, అందుకే నాకు రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది తక్కువ ఉన్నా కూడా 1:1 ప్లేస్ చేసినా కూడా నాకు బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. బెటర్ విన్ రేట్ అని వస్తది. సో, మీకు ఇలాంటివి ఇంకా ఇన్ డెప్త్‌గా నేర్చుకోవాలంటే మన మెంటర్‌షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో, మెంటర్‌షిప్‌లో జాయిన్ అవ్వండి. అలాగే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. అక్కడ జాయిన్ అవ్వచ్చు. నా టెలిగ్రామ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. సో, అక్కడ కూడా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చనమాట. రైట్. మీరు డైరెక్ట్‌గా నాకు టెక్స్ట్ చేయొచ్చు. మీకు ఇన్ కేస్ అకౌంట్ లేదంటే ప్రెజెంట్ ఎక్స్‌ఎన్ఎస్ అయితే ఇండియాలో రిజిస్ట్రేషన్స్ అయితే స్టాప్ చేశారు కాబట్టి మీకు లింక్ డిస్క్రిప్షన్‌లో ఇంకొక బ్రోకర్ అయితే ఉందనమాట. రీసెంట్‌గా నేను రివ్యూ చేశాను. వీడియో చూడండి. ఎక్స్‌ఎన్ఎస్ తర్వాత బెస్ట్ బ్రోకర్ ఏదంటే దాన్ని మీరు యూజ్ చేసుకోండి. రిజిస్టర్ అవ్వచ్చనమాట. నా లింక్ ద్వారా జాయిన్ అయితే మీకు ఏదైనా పర్సనల్‌గా ప్రాబ్లమ్ వస్తే నేను హెల్ప్ చేస్తాను. ఓకే. సో, ఇది ఈరోజు అనాలిసిస్ అయితే. థాంక్ యూ ఫర్ వాచింగ్.